హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న బుచ్చిబాబు సన్న డైరెక్షన్లో పెద్ద మూవీ తీస్తున్న విషయం మనం తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్గా జాన్వీ కపూర్ యాక్ట్ చేస్తుంది. ఇక విలన్గా వచ్చేసి మనకు మిర్జాపూర్ ఫేమ్ దివ్యాందు యాక్ట్ చేస్తున్నాడు మున్నా భయ్య ఈ మూవీలో విలన్గా. అండ్ కీ రోల్స్లో జగపత్ బాబు గారు చేస్తున్న విషయం తెలిసిందే. అండ్ కన్నడ సూపర్ స్టార్ అయిన శివరాజ్ కుమార్ అన్న కూడా ఒక పవర్ఫుల్ రోల్ అయితే చేస్తున్నాడంట ఈ మూవీలో. అండ్ మనకు తెలిసిందే ఫ్యాన్స్ అయితే పెద్ద మూవీ నుంచి సెకండ్ సింగిల్ కోసం చాలా ఈగర్ వెయిట్ చేస్తున్నారు. పవర్ఫుల్ పోస్టర్ రిలీజ్ చేసి రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు. మార్చ్ 2 అయితే ఈ సాంగ్ రిలీజ్ కాబోతుంది. అంటే రేపే రిలీజ్ కాబోతుంది. అంటే ఏ టైంలో రిలీజ్ చేస్తారనే అప్డేట్ ఇవ్వలేదు. మేబీ వాళ్ళు ఇస్తారు కావచ్చు. అండ్ ఈ సాంగ్ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది భయ్య. ఈ సాంగ్ వచ్చేసి ఎవరు పాడబోతున్నారంటే మనకు ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కాదు, ఏఆర్ రెహమాన్ గారే. ఆయననే ఈ సాంగ్ని అయితే పాడబోతున్నారంట. పెద్ద సెకండ్ సింగిల్ రై 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 రారా రారా అనే సాంగ్ని అయితే ఈ సాంగ్కు సంబంధించి కొన్ని లిరిక్స్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి భయ్య. ఏంటంటే నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేమి పొడిచావనే రై రై రారా రారా అనే ఒక లిరిక్స్ తోటి అయితే ఈ సాంగ్ అయితే స్టార్ట్ అవుతుందంట. ఈ పవర్ఫుల్ మాస్ సాంగ్ వచ్చేసి ఏఆర్ రెహమాన్ గారు పాడబోతున్నారు. మనకు తెలిసిందే ఏఆర్ రెహమాన్ గారు తన మూవీస్లో చాలా క్లాసిక్ సాంగ్స్ అయితే పాడుతుంటారు. కానీ ఇది చాలా మాస్తో ఉండబోయే సాంగ్ అంట. అండ్ ఈ మూవీ అంటే ఈ సాంగ్ లిరిసిస్ట్ అయిన అనంత్ శ్రీరామ్ గారు అయితే వేరే లెవెల్ హైప్ అయితే ఇచ్చారు. ఈ సాంగ్ గురించి వేరే స్థాయికి వెళ్ళబోతుందంటే ఈ సాంగ్. ఇక ఊహించుకోండి, ఇది మా సాంగ్. ఆయన ఇచ్చిన ఎలివేషన్, ఈ లిరిక్స్ ఎలా ఉన్నాయో మనకు తెలిసిందే. అండ్ ఈ సాంగ్ వచ్చేసి ఏఆర్ రెహమాన్ గారు పాడబోతున్నారు. ఇక సోషల్ మీడియా తగలడిపోబోతుందని చెప్పాలి భయ్య ఇక రేపు.